ఫ్రెండ్స్ ఈరోజు నాకు మస్తు అనిపిస్తుంది. యాక్చువల్గా ఇప్పటికి నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసి 7 సంవత్సరాలు అవుతుంది. అంటే 2017లో స్టార్ట్ చేస్తే ఇది 2024 ఎండింగ్ కదా. ఈ 7 ఇయర్స్లో నా సబ్స్క్రైబర్స్ నెంబర్ 7 lakhs ఈరోజు దాటింది. మస్తు అనిపిస్తుంది నాకు. యాక్చువల్గా ఇంత టైం పట్టింది. కొంతమంది అంటారు మీ థంబ్నెయిల్స్ క్యాచీగా లేవు, లేకపోతే మీరు అంటే ఏదో సంథింగ్ మిస్సింగ్, అట్లా మీకు వ్యూస్ సబ్స్క్రైబర్స్ కొంచెం తక్కువ వస్తున్నాయి అంటారు. వీళ్ళది చూడండి వాళ్ళది చూడండి వీడియోస్, వాళ్ళ వ్యూస్ అవి ఇవి అని అంటారు. నాకు అన్నీ తెలుసు. 7 years యూట్యూబ్లో ఉన్న నాకు ఆ మాత్రం తెలియదా నా ఛానల్ పైన నా వీడియోస్కి వ్యూస్ ఎందుకు వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ ఎందుకు తక్కువ ఉన్నారు. మరి నాకు చాలామంది పిఆర్ ఏజెన్సీస్ ఉంటారు కదా, వాళ్ళు కాంటాక్ట్ చేసిండ్రు. వాళ్ళు ఎన్నోసార్లు ఫోన్లో చెప్పిండ్రు మాతోటి కలవండి, మేము ప్రమోట్ చేస్తాం మీ ఛానల్ని, వ్యూస్ మేము ఇప్పిస్తాం, సబ్స్క్రైబర్స్ మేము, ఈవెన్ అవార్డులు కూడా మేమే ఇప్పిస్తాం, అన్నీ మేమే చూసుకుంటాం. జస్ట్ మీకు వచ్చే పేమెంట్లో మేము కొంచెం తీసుకుంటాం, మీకు కొంచెం ఇస్తాం, మీరు మా దగ్గర జాయిన్ అయిపోండి అని మస్తు మంది అడిగింది ఎన్నో ఏజెన్సీస్ వాళ్ళు. కానీ నేను ఎవరి కింద పనిచేయడం నాకు ఇష్టం లేదు. ఇంకా నేను అస్సలు ఏజెన్సీస్ తోటి అసలు నాకు ఇంట్రెస్టే లేదు జాయిన్ అవ్వడం. ఎందుకంటే ఇండిపెండెంట్గా నాకు నచ్చినట్టు నేను కంటెంట్ క్రియేట్ చేసుకుంటాను కదా. ఇంకా క్రియేటర్ అనే వాల్యూయే ఖతమైపోతుంది నాకు అట్లా అనిపిస్తుంది ఏజెన్సీలో జాయిన్ అయితే. అందుకే నేను మా అబ్బాయి ఎప్పుడు ఏజెన్సీ జాయిన్ అవ్వడానికి అట్లా ట్రై చేయలేదు. ఇంకా నాకు ఇప్పుడు కన్ఫామ్గా తెలిసిపోయింది ఏంటంటే ఏజెన్సీ జాయిన్ అయితేనే ఆ టైప్ ఆఫ్ వ్యూస్, ఆ టైప్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వస్తాయని. ఎందుకంటే వాళ్ళు ప్రమోట్ చేస్తారు, డబ్బులు పడేసి ప్రమోట్ చేసి వ్యూస్ సబ్స్క్రైబర్స్ అవన్నీ కొంటూ ఉంటారు కదా. అదంతా ఇంకా నేను ఎప్పుడు ఆర్గానిక్గా జెన్యున్గా ఉండడానికే ట్రై చేస్తాను. మనకు తక్కువ ఉన్నా పర్వాలేదు, ఉన్న కొంతమంది అయినా కానీ 100% జెన్యున్ ఉండాలి అని నాది అట్లా ఐడియా. అయితే ఈరోజు 700 అంటే K సబ్స్క్రైబర్స్ 7 లక్షల మంది దాటిండ్రు కదా. అందుకే నేను ఈరోజు మన సబ్స్క్రైబర్స్కి మంచిగా అన్బాక్సింగ్ చేసి ఈ ఐటమ్స్ ఇద్దాం అనుకుంటున్నా. ఎన్ని లైక్స్కి ఏమి ఇస్తాననేది తర్వాత చెప్తా. చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఇవి. ఒకటి మంచి పవర్ బ్యాంక్, ఇంకోటి మ్యాజిక్ ప్యాడ్ అని చెప్పేసి మంచి కీబోర్డ్. ఇది అంటే దీంట్లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి, మంచి ప్రీమియం ఐటమ్సే. అయితే ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేద్దాం. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టేసి అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవే ఫ్రెండ్స్ 2 ఐటమ్స్ ఈరోజు మన వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నా. ఇంకా మీ అందరికీ థ్యాంక్స్. 700K సబ్స్క్రైబర్స్ దాటి నా వీడియోస్ మీరు అందరూ ఫాలో అయ్యి చూస్తున్నందుకు. ఇక్కడ 7 బ్రాండింగ్ చూడొచ్చు, ఇది పిక్చర్ కూడా చూడొచ్చు పవర్ బ్యాంక్ది. P200 20,000 mAh పవర్ బ్యాంక్, ఎల్ఈడి డిస్ప్లే, ఇంకా ఇన్బిల్ట్ కేబుల్స్. అంటే మీరు కేబుల్స్ కూడా క్యారీ చేసుకొని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, దాంట్లోనే ఫోల్డ్ చేసి పెట్టేసి ఉంటాయి. 22.5 watt సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, టైప్ సి, ఇంకా లైట్నింగ్ కేబుల్ ఉంటుంది, లిథియం పాలిమర్ బ్యాటరీ, ఎల్ఈడి డిస్ప్లే కూడా ఉంది. ఇంకా అన్ని పోర్ట్స్ స్పెసిఫికేషన్స్ అంటే ఇక్కడ రాసి ఉన్నాయి, మీరు వీడియో పాజ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇందులో మీకు 20 watt టైప్ సి పీడీ పోర్ట్ ఉంది, టైప్ సి 18 watt ఇన్పుట్ కూడా ఉంది, ఇంకొక టైప్ ఏ పోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. మీకు లైట్నింగ్ కేబుల్ తోటి వస్తుంది. ఇది ఒక టైప్ సి టు టైప్ ఏ కేబుల్ వచ్చింది. దాన్ని ఛార్జ్ చేయడానికి మీరు అరౌండ్ 18 watts అట్లా అడాప్టర్ పెట్టి ఛార్జ్ చేస్తే బెటర్. ఎందుకంటే 9 volt 2 amps మీకు సపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం తొందరగా ఛార్జ్ అవుతుంది. ఇది మన 7 బ్రాండ్ది P200 పవర్ బ్యాంక్. ఇది 2,399 రూపీస్ కాస్ట్ ఉంది. కొంచెం హెవీ బల్కీయే ఉంది, లావుగా ఉండేసి సాలిడ్ ఉంది, బిల్ట్ క్వాలిటీ హై క్వాలిటీ ప్లాస్టిక్లో చేసి, ఇక్కడ ప్యాటర్న్ డిజైన్, ఇక్కడ ఎల్ఈడి డిస్ప్లే, తర్వాత ఆన్ కూడా చేసి చూపిస్తా. క్రోమ్ ఫినిష్ ఉండేసి మంచి స్టైలిష్ లుక్స్ ఉన్నాయి. పైన మీకు అవుట్పుట్ 1, 2 అని ఫోల్డింగ్ చేసి కేబుల్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్ ఆ కేబుల్స్ మీరు మొబైల్కి కనెక్ట్ చేయొచ్చు. లైట్నింగ్ ఇంకా టైప్ సి, పైన ఒక టైప్ ఏ పోర్ట్ ఉంది. ఇక్కడ పవర్ బటన్ కూడా చూడొచ్చు డిస్ప్లే ఆన్ చేయడానికి. ఇది వచ్చేసి మీకు టైప్ సి పీడీ 20 watt అవుట్పుట్. అక్కడ నుంచి మీరు మొబైల్ ఒక 3 to 4 times అట్లా ఛార్జ్ చేయొచ్చు. ఈ డిస్ప్లేలో మీరు బ్యాటరీ పర్సంటేజ్ కూడా చూడొచ్చు. ఓవరాల్ బాగానే ఉంది, కాకపోతే కొంచెం చేతిలో హెవీ ఇంకా బల్కీ అనిపిస్తుంది. కలర్ ఇంకా దాని మెటీరియల్, బిల్ట్ క్వాలిటీ 7 బ్రాండ్వి బాగానే ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఇది చూద్దాం మనం, పెబుల్ బ్రాండ్ది మ్యాజిక్ ప్యాడ్. ఇది యాక్చువల్గా వైర్లెస్ కీబోర్డ్ విత్ బిల్ట్ ఇన్ టచ్ ప్యాడ్, ట్రాక్ ప్యాడ్ కూడా అందులోనే. అంటే మీకు మౌస్ అవసరం లేదు సపరేట్గా. 8 million కీ స్ట్రోక్స్ దాని లైఫ్ ఉంటుంది. అంటే కీస్ చాలా హై క్వాలిటీది యూజ్ చేశారు వాళ్ళు. ఇంకా స్టైలిష్ లుక్స్ ఉన్నాయి, సాఫ్ట్ కీస్ ఉండేసి, రౌండ్ కీ క్యాప్స్ ఉన్నాయి ఇందులో. ఇంకా డ్యువల్ కనెక్టివిటీ ఆప్షన్, 2.4 GHz, ఇంకా బ్లూటూత్, 2 విధాలా కనెక్ట్ చేయొచ్చు. బిల్ట్ ఇన్ టచ్ ప్యాడ్ ఉండేసి, కాంపాక్ట్, ఇంకా ఎర్గోనామిక్ డిజైన్, ఇంటెలిజెంట్ ఆటో స్లీప్ కూడా ఉంది, హై ప్రిసిషన్, వైడ్ కంపాటిబిలిటీ. అంటే అన్ని డివైసెస్కి మీరు కనెక్ట్ చేయొచ్చు. 250 grams అట్లా మీకు కీబోర్డ్ వెయిట్ ఉంది. ఇదేంటంటే మీకు ఇంటెలిజెంట్ ఆటో స్లీప్ అంటే మీరు ఒకవేళ పవర్ ఆఫ్ చేయడం మర్చిపోతే అదే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది, అంటే బ్యాటరీ సేవ్ చేయడానికి.
ఇది మన కీబోర్డ్ లుక్స్ అవి అంటే నేను ఓపెన్ చేసి మీకు దాని ఫినిష్ ఇంకా అట్లనే యూస్ చేసి నాకు ఎలా అనిపించింది అవన్నీ డీటెయిల్గా మీకు చెప్తాను. ఇది అన్బాక్స్ చేయగానే కీబోర్డ్ నీట్గా ఇట్లా ప్యాక్ చేసి వచ్చింది. ఒకటి దాంతోపాటు ఒక బ్రష్ కూడా వచ్చింది, అంటే దానిపైన డస్ట్ ఏమన్నా ఉంటే తుడవడానికి. ఆ బ్రష్కి బ్యాక్ సైడ్ ఒక చిన్న చేయిలాగా ఇట్లా డిజైన్ ఇచ్చారు, అంటే క్యాప్స్ అట్లా తీయడానికి అనుకుంటాను. ఇంకా ఇది మన కీబోర్డ్ బాగానే ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది, అసలు చేతిలో పట్టుకున్నట్టే లేదు. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది, జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా రౌండ్ కీ క్యాప్స్ కదా, స్టైలిష్ లుక్స్ ఉన్నాయి. గ్రే, వైట్, గ్రీన్ ఇంకా బ్లాక్లో కాంబినేషన్ కలర్ థీమ్ డిజైన్ అది బాగుంది. ఇక్కడ సైడ్ నుంచి చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది, చాలా స్లిమ్ ఇంకా స్లీక్ డిజైన్ అది. అసలు ఎంత స్లీక్ ఉందంటే నా దగ్గర ఉన్న కీబోర్డ్స్లో ఇప్పుడు అన్నిట్లో లైటెస్ట్ ఇంకా స్లిమ్మెస్ట్ కీబోర్డ్ ఇదే అని చెప్పొచ్చు. ఇంకా కీస్ క్వాలిటీ అది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, దాని ఆల్ఫాబెట్స్ కానివ్వండి, దాని లెటరింగ్ అది బాగున్నాయి, క్లారిటీగా కనపడేలాగా ఉన్నాయి. ఇది మీకు కీ ట్రావెల్ అది కూడా బాగానే ఉంది. ఇంకా కీస్ది ఫీల్ అది కూడా బాగానే ఉంది, అసలు నాయిస్ రాదు మీకు. సాఫ్ట్ కీస్ కదా, ఏదో రబ్బర్ కీస్ నొక్కుతున్నట్టు అసలు నాయిస్లెస్ ఉంటుంది. మీరు ట్రావెలింగ్లో అట్లా ల్యాప్టాప్ తోటి ఇంకా మీరు సపరేట్గా ఏదైనా ఆండ్రాయిడ్ డివైసెస్కి అట్లా యూజ్ చేయడానికి బాగుంటుంది. ట్రాక్ ప్యాడ్ పైన పెబుల్ అని రాసేసి డెడ్ జోన్స్ ఏం లేవు. ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్స్ ఉన్నాయి, నంబర్ లాక్కి, క్యాప్స్కి, ఇంకా బ్యాటరీ స్టేటస్ చూపించడానికి. రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, దాని ఫీల్ అది కూడా బాగానే ఉంది. బాటంలో మీకు 4 రబ్బర్ ఫుట్ ప్యాడ్స్, ఇంకా ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్, 2 AAA బ్యాటరీస్. ఇక్కడ డొంగుల్ ఉంది, ఇది మీరు 2.4 GHz బ్యాండ్ పైన మీరు పీసీకి, ల్యాప్టాప్కి ఇది దేనికైనా కనెక్ట్ చేయడానికి డొంగుల్ యూస్ చేయాలి. ఇంకా బ్యాటరీ లైఫ్ అంటే మనం కొన్ని రోజులు యూస్ చేస్తే కానీ తెలియదు, కానీ ఇట్లాంటి వాటిల్లో మీకు బ్యాటరీ లైఫ్ కొన్ని నెలలు ఉంటుంది. ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ మీకు స్విచ్ కూడా ఉంది, ఒకవేళ ఆఫ్ చేయడం మర్చిపోతే కూడా ఆటో స్లీప్ ఉంది కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. అయితే ఇవి 2 ఐటమ్స్ కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది నా పీసీకి కనెక్ట్ చేసి కొద్దిసేపు యూజ్ చేసి ఇది నాకు ఎలా అనిపించింది, అట్లనే పవర్ బ్యాంక్ కూడా మొబైల్స్ అవన్నీ కనెక్ట్ చేసి దాన్ని అంటే పర్ఫార్మెన్స్ అది అంటే అవి ఇప్పుడే ఏం తెలియవు, కానీ నాకు ఎలా అనిపించిందో మీకు నెక్స్ట్ క్లిప్లో చెప్తాను. చూసిండ్రు కదా ఫ్రెండ్స్, ఈ 2 ప్రోడక్ట్స్ మీకు ఇందులో ఏది నచ్చిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా నేను యూజ్ చేశాను కదా, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తా. ఇది 7R బ్రాండ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, నా ఛానల్ పైన నేను ఒకసారి రౌండ్ టేబుల్ బ్లూటూత్ స్పీకర్ అన్బాక్స్ చేశాను. సైడ్కి ఎల్ఈడి లైటింగ్ ఉండేసి 3 వుడెన్ స్టాండ్స్ ఉండి చాలా ప్రీమియం లగ్జరీ టేబుల్ స్పీకర్, కాఫీ టేబుల్ లాగా ఉంటుంది. అది ఇప్పటికీ నా హాల్లో ఎప్పుడైనా అన్బాక్సింగ్స్లో మీకు కనపడతా ఉంటుంది. అది ఎవరు వచ్చినా అడుగుతారు, చాలా ప్రీమియం కేటగిరీ బ్లూటూత్ స్పీకర్ మస్తు ఉంటుంది. అది ఇప్పటికీ జబర్దస్త్ ఉంది. 7R బ్రాండ్వి బాగానే ఉంటాయి. ఇది కూడా బిల్ట్ క్వాలిటీ అది సాలిడ్ ఉంది, లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంది ఇందులో, కాకపోతే కొంచెం హెవీ ఇంకా బల్కీ ఉంది. ఇక్కడ డిస్ప్లే నాకు చాలా నచ్చింది, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు పర్సంటేజ్ చూడొచ్చు, బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందనేది. ఇంకా ఇందులో అన్ని ఆప్షన్స్ 22.5 వాట్ వరకు మీకు ఫాస్ట్ ఛార్జింగ్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మీకు ఒక 4 టైమ్స్ అట్లా యూజువల్ అన్ని నార్మల్గా ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్నీ ఒక 3 నుంచి 4 సార్లు ఛార్జ్ చేయొచ్చు. 4 డివైసెస్ అట్ ఏ టైం కూడా ఛార్జ్ చేయొచ్చు. ఇంకా కేబుల్స్ కూడా క్యారీ చేసుకొని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇటు లైట్నింగ్ కేబుల్, ఇటు టైప్ సి కేబుల్ ఆల్రెడీ దీంట్లో బిల్టిన్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ మీరు మొబైల్కి పెట్టి యూజ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. మీరు 18 వాట్ అడాప్టర్ 9 వోల్ట్ 2 amps ఏదైనా పెట్టి దీన్ని ఛార్జ్ చేయొచ్చు. కొంచెం ఇంకా తక్కువ ఉంటే ప్రైస్ అది ఇంకా బాగుండేది, కాకపోతే ఇంకా హెవీ కూడా ఎక్కువ ఉంది. అంటే కొంచెం ఇవాళ రేపు అన్నీ కొంచెం స్లిమ్ డిజైన్స్ వస్తున్నాయి కదా. మొన్న రీసెంట్గా నేను ఒకటి చూపించాను, అది దీంతో కంపేర్ చేస్తే దీనికంటే అది చాలా చిన్నగా ఉండింది. అయితే ఇది కొంచెం బల్కీ ఉంది, కాకపోతే బిల్ట్ క్వాలిటీ అది బాగానే ఉంది. ఇంకా ఈ పవర్ బ్యాంకులు అవి అంటే 1-2 ఇయర్స్ తర్వాత తెలుస్తాయి. ఇప్పుడైతే నేను ఇదివరకు ఎన్ని అన్బాక్స్ చేసినానో అన్నీ నడుస్తున్నాయి. ఏదో ఒకటి లెనోవోది ఎప్పుడో 5-6 ఇయర్స్ కింద కొన్నది, అది రీసెంట్లీ ఛార్జ్ అవ్వడం అంటే ఫుల్ ఛార్జ్ అవ్వట్లేదు, 50% ఛార్జ్ అవుతుంది. అట్లా కొన్ని ఇయర్స్ తర్వాత తెలుస్తుంది, అప్పటిదప్పుడు ఏం తెలియదు దీన్ని. అప్పటిదప్పుడు అంటే ఏం లేదు, బిల్ట్ క్వాలిటీ, లుక్స్, ఫీచర్స్ చూసుకొనే కొనుక్కోవాలి. ఇంకా ఇదైతే 7R ఓకే బ్రాండ్ అని చెప్పొచ్చు. ఎలా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. దీంతోపాటు ఒకటి కేబుల్ కూడా ఇచ్చిండు ఛార్జింగ్ కోసము. ఇంకా ఇదైతే అల్ట్రా స్లిమ్, అల్ట్రా లైట్ అని చెప్పొచ్చు. మొత్తం రౌండ్ కీ క్యాప్స్ ఉండేసి సాఫ్ట్ కీస్, పెద్దగా అసలు సౌండ్ ఏమి రాదు, బాగానే ఉంది క్వాలిటీ అది. ఇదేంటంటే కొంచెం ఫ్యాన్సీ కీబోర్డ్ లాగా ఉంది విత్ టచ్ ప్యాడ్ తోటి. ఇది మీకు అన్ని జెస్చర్ కంట్రోల్స్ అన్నీ ఉంటాయి, అంటే జూమ్ చేయొచ్చు, పించ్ చేయొచ్చు, ఇట్లా స్క్రోల్ చేయొచ్చు, స్వైప్ చేయొచ్చు, అన్ని కంట్రోల్స్ అన్నీ బాగానే పనిచేస్తున్నాయి. ఏం డెడ్ జోన్స్ అట్లా కూడా ఏం లేవు. ఇక్కడ రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, బటన్స్ క్వాలిటీ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. కొంచెం ప్రైజెస్ తక్కువ ఉండాల్సింది. ఇంకోటి ఇందులో మీరు 2 AAA బ్యాటరీస్ వేసుకోవాలి కదా, బ్యాటరీ లైఫ్ బాగానే ఉందన్నారు. ఇంకా మనం కొన్ని నెలలు అంటే ఇవి బ్యాటరీస్ కూడా వేయంగానే అప్పుడే బ్యాటరీ లైఫ్ తెలియదు మనకు. అట్లీస్ట్ అలాంటి కీబోర్డ్స్, వైర్లెస్ కీబోర్డ్స్, మౌజ్లలో మీకు
బ్యాటరీస్ 3-6 మంత్స్ అట్లా నడుస్తాయి కాబట్టి యాక్చువల్గా అట్లా ఇవ్వకుండా బిల్ట్-ఇన్ లిథియం అయాన్ బ్యాటరీ ఇచ్చేస్తే అయిపోయేది, ఇందులోనే ఛార్జింగ్ అయ్యేలాగా అట్లా ఇస్తే అయిపోయేది. సపరేట్ ఒక 2 AAA బ్యాటరీస్ వేసుకోవాలి. ఇంకా మీరు ఇందులో 2 డ్యువల్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంది. 2.4 GHz తోటి మీరు అది పెట్టి డోంగిల్ పెట్టి కనెక్ట్ చేయొచ్చు. బ్లూటూత్ వర్జన్ 5.0 బ్లూటూత్ నుంచి కూడా కనెక్ట్ చేయొచ్చు. ఇది అన్నిటికీ మీకు పీసీకి, మ్యాక్కి, ఇంకా ఆండ్రాయిడ్ డివైసెస్కి అన్నిటికీ కంపాటబుల్, అన్నిటికీ యూజ్ చేయొచ్చు. మామూలుగా సింపుల్గా స్టైలిష్ మీరు స్లీక్ ఈజీ టు క్యారీ బ్యాగ్లో వేసుకొని తీసుకెళ్ళడానికి అట్లా మీకు లైట్ వెయిట్ కీబోర్డ్ మౌస్ కాంబో కావాలంటే, కాంబో అంటే ఇందులో ట్రాక్ ప్యాడ్ ఉంది కాబట్టి అట్లాంటిది ఏమన్నా కావాలంటే దీనికి వెళ్ళొచ్చు. ఆ ప్రైస్కి మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఇవి 2 ఐటమ్స్ కూడా మన సబ్స్క్రైబర్స్లోంచి ఎవరినో ఇద్దరిని ర్యాండమ్గా పిక్ చేసి ఒక్కొక్కటి ఇచ్చేస్తా. మీరు లైక్స్ మాత్రం మన ఈ వీడియోకి 5,000 దాటాలి. స్పెషల్లీ ఇది నేను కొన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా, ఇవి వచ్చి చాలా రోజులు అవుతుంది. ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటే మన సబ్స్క్రైబర్ కౌంట్ 700K దాటిన తర్వాత ఇవి 2 ఇచ్చేయచ్చు మన సబ్స్క్రైబర్స్కి. ఆ రోజు అన్బాక్సింగ్ చేద్దామని చెప్పేసి దీన్ని పెండింగ్ పెట్టాను. ఇంకా ఈరోజు దాటింది కాబట్టి ఈరోజు ఇది అన్బాక్స్ చేసి అట్లనే మన వాళ్ళకి ఇద్దాం అనుకున్నా. ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో రాయండి. 2 ప్రోడక్ట్స్ అట్లనే లైక్ కొట్టకపోతే కొట్టేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.